గైస్, ఇక్కడ మోసగాళ్లను కాల్చిన ఇనుప బొమ్మలను అంటే ఎర్రగా కాలే ఇనుప బొమ్మలను కౌగిలించుకునేలా చేస్తారు. శరీరం కాలిపోతూ ఉంటుంది, చనిపోవడానికి అనుమతి ఉండదు. మళ్ళీ అదే శిక్షను రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ శిక్ష ఎవరికి విధిస్తారు అంటే ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమ పేరుతో అవతల వ్యక్తి శరీరాన్ని అనుభవించి పెళ్లి చేసుకోకుండా మోసం చేసి వెళ్ళిపోతారో వాళ్ళకి విధించే శిక్ష ఇది. ఇలా ఎన్ని రోజులు ఈ నరకంలో ఈ శిక్ష అనుభవించాలి అనేది చెప్తాను. అలాగే ఈ నరకంలో ఈ ఒక శిక్షే కాదు, ప్రేమ పేరుతో రకరకాలుగా మోసం చేసే వాళ్ళకి మొత్తం 6 రకాలుగా శిక్షలు ఉన్నాయి. అలాగే గరుడ పురాణం ప్రకారం ఈ శిక్షలన్నిటికీ మోక్షం పొందే మార్గం కూడా ఉంది. అది కూడా ఈ వీడియోలో చెప్తాను. గైస్, గరుడ పురాణం ప్రకారం పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోకపోవడం, ప్రేమ నటిస్తూ శరీరాన్ని లేదా డబ్బును అనుభవించడం, వేరే సంబంధాలు పెట్టుకుంటూ అమాయకుల్ని నమ్మించడం, భావోద్వేగాలను ఆయుధంగా వాడి మనిషిని నాశనం చేయటం, ఇవన్నీ విశ్వాసఘాతుకత కిందకి వస్తాయి. గరుడ పురాణంలో ఇవి పాపాలుగా నమోదవుతాయంట. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వస్తున్నాం. గరుడ పురాణంలో 28 నరకాలు వర్ణించబడ్డాయి. వాటిలో ప్రేమలో మోసానికి సంబంధించిన నరకాలు 6 రకాలు. అవి: 1. రౌరవ నరకం. రౌరవ అంటే రురు అనే విషపు జంతువుతో నిండిన నరకం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఎవరిని బాధ పెట్టారో ఆ బాధ మీకు తిరిగి వస్తుంది. పాముల రూపంలో, జంతువుల రూపంలో నిరంతరం కాటుకు గురి చేస్తూ మిమ్మల్ని హింసిస్తూ ఉంటారు. ఈ శిక్షని విధించే సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రేమను నటించి మనసు గాయపరిచారు. అవతల వ్యక్తి రాత్రంతా లేదా ఒక రోజు లేదా ఒక నెల ఇలా ఎన్ని రోజులైతే ఏడుస్తూ ఉంటారో అన్ని రోజులు ఈ శిక్షని నరకంలో అనుభవించాల్సి వస్తుంది. 2. సంఘాట నరకం. సంఘాట అంటే 2 పర్వతాల మధ్య నిలిపేయడం. ఒక విత్తనాన్ని 2 రాళ్ల మధ్య వేస్తే ఏమవుతుందో ఇక్కడ మోసగాళ్లకు అదే జరుగుతుంది. ఇది ఎలాంటి తప్పు చేసిన వారికి విధిస్తారు అంటే, ఒకరు వేరు సంబంధం పెట్టుకుంటూ 2 మనసులను ఒకేసారి గాయపరిచిన వారికి. ఈ శిక్షని ఎన్నిసార్లు అమలు చేస్తారు అంటే, వీళ్ళ వల్ల అవతల వ్యక్తులు ఎంతకాలం అయితే బాధపడతారో ఈ శిక్షను కూడా అంతకాలం అమలు చేస్తారు. 3. వైతర్ణి నది. వైతర్ణి నది రక్తం, చీము, కొవ్వు నిండిన నది. మోసగాళ్లను ఈ నదిలో వేయబడతారు. ఒడ్డుకు చేరే అవకాశం ఉండదు. నరకపు యమదూతలు వారిని లోపలికి తోస్తూనే ఉంటారు. ఈ శిక్షను విధించే సందర్భం ఏంటంటే, డబ్బు కోసం ప్రేమను నటించి అమాయక వ్యక్తుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం. వైతర్ణి నదిలో ఆ వ్యక్తిని పడేసినప్పుడు ఆ వ్యక్తికి ఒడ్డు కనపడదు, బయటికి వెళ్లే ఆశ కనపడదు. ఇలా ఎందుకంటే, ఏ ఆశతో అయితే డబ్బు కోసం మనుషుల్ని మోసం చేశాడో ఇక్కడ దానికి వ్యతిరేకంగా అంతకు ఎక్కువ నిరాశను కలిగించి బాధ పెట్టడం ఈ శిక్షకి అర్థం. 4. అంధశామిస్త్ర నరకం. అంధశామిస్త్ర అంటే పూర్తి చీకటి, ఒంటరితనం. మానసికంగా హింసించిన వారికి ఈ శిక్ష. ఈ శిక్షను విధించే కాలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, శతాబ్దాల పాటు ఉంటుంది. అక్కడ ఏ స్నేహము ఉండదు, ఏ వెలుతురు ఉండదు, ఏ ఆశ ఉండదు. ఈ శిక్షకి ఉదాహరణ, ఒక వ్యక్తిని నువ్వు లేకుండా నేను జీవించలేను అని చెప్పి వాళ్ళని భావోద్వేగంగా బందీని చేసి వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు ఒంటరితనానికి బానిసం చేయడం లాంటి సందర్భాల్లో ఈ శిక్షను అమలు చేస్తారు. అంధశ్రామిశ్రంలో ఆ వ్యక్తి అదే ఒంటరితనాన్ని అంతకంటే ఎక్కువ రెట్లు అనుభవించేలా చేస్తారు. 5. సూచీముఖ నరకం. అబద్ధాలతో మోసం చేసిన వారికి ఈ శిక్ష. సూచీముఖ అంటే సూది నోరు. అబద్ధాలు చెప్పిన నాలుకను సూదులతో కొట్టడం జరుగుతుంది. ఒకరు నోటితో ప్రేమిస్తున్నాను, నీకోసమే జీవిస్తున్నాను అని చెప్తూ మనసులో వేరే ఆలోచనలు పెట్టుకుంటారో వారికి ఈ శిక్ష అమలు చేస్తారు. 6. తప్త నరకం. తప్త అంటే నిప్పుతో కాల్చబడిన. ఇది నేను మొదట్లో చెప్పిందే. ఇక్కడ మోసగాళ్లను కాల్చిన ఇనుపు బొమ్మలను కౌగిలించుకునేలా చేస్తారు. ఇది ఎంతకాలం అంటే, ఒక వ్యక్తి ప్రేమ పేరుతో శరీరాన్ని అనుభవించి మోసం చేసిన తర్వాత మోసపోయిన వ్యక్తి ఎంతకాలం అయితే దీన్ని గుర్తుపెట్టుకుని బాధపడతారో దానికి 2 ఎక్కువ కాలం ఈ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. గైస్, గరుడ పురాణం ప్రకారం ప్రేమ పేరుతో మోసాలు చేసే వ్యక్తులకు విధించే 6 రకాల శిక్షలువి. అయితే గరుడ పురాణం ప్రకారం వీటి నుండి మోక్షం పొందే మార్గాలు కూడా ఉన్నవి.
అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే మీరు పాపం చేశారే అనుకుందాం. అయినా సరే నిజమైన పశ్చాత్తాపం ఉంటే మార్పు సాధ్యమే అని గరుడ పురాణం చెప్తుంది. కానీ ఈ పశ్చాత్తాపం నోటితో మాత్రం చెప్పేది కాదు. గరుడ పురాణం చెప్పే నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే నిజాయితీగా మోసపోయిన వారిని క్షమాపణ కోరడం, వారికి జరిగిన నష్టాన్ని వీలైనంత వరకు సరిదిద్దడం, మళ్ళీ అదే తప్పు చేయకుండా చూసుకోవడం, భగవంతుని పేరు స్మరించడం, ఉదాహరణకు విష్ణునామం, గోవిందనామం లాంటివి, మిగిలిన జీవితాన్ని ధర్మంగా గడపడం. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. లైక్, షేర్, కామెంట్. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.